అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఒక ప్రకటన చేశారు. అది అందరూ చూసే ఉంటారు. ఇదిగోండి విజయసాయిరెడ్డి గారు. డియర్ ఫ్రెండ్స్, వెరీ సూన్ we will be launching a digital media platform for news in Telugu, Hindi and English. This platform will be balanced, unbiased and committed to the truth. Our aim is to give a voice to the people and highlight real issues that matter to the common man, women, youth, farmers, workers and underprivileged. The platform will remain independent and will not align with any political party. After a successful launch, we also plan to launch a Telugu satellite news channel with the same vision and values. The name of the platform will be announced soon. Stay tuned అని ఆయన ఒక మీడియా పెడుతున్నట్టు చెప్పారు. బహుశా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు ఆయన మీడియా ఛానల్ పెట్టబోతున్నారు అని ఫస్ట్ చెప్పింది నేనే. మన ఛానల్లో నేనే చెప్పాను. దాదాపుగా ఏడాది కిందట ఆయన వైసీపీ నుంచి బయటికి వెళ్ళినప్పుడే ఆయన ప్లాన్స్ ఇవి, ఆయన మీడియా పెట్టబోతున్నాడు, ఆయన శాటిలైట్ ఛానల్ కోసం ప్రయత్నిస్తున్నారు, ఆయన శాటిలైట్ ఛానల్కి పర్మిషన్ రావట్లేదు, ఆయనతో పాటు TV9 రవిప్రకాష్ కూడా శాటిలైట్ ఛానల్ కోసం ప్రయత్నించిన పర్మిషన్స్ ఇవ్వట్లేదు, కాబట్టి పాతది ఏమైనా లైసెన్స్ కొనుక్కోవాలని చూస్తున్నారు అని చెప్పి మనం గతంలో వీడియో చేసాం. మీకు గుర్తుందో లేదో ఇదిగోండి ఈ వీడియో కూడా మీరు చూడొచ్చు. విజయసాయి కొత్త ట్రెండ్, కొత్త పార్టీ కొత్త మీడియా అని ఒక 2-3 నెలల కిందటే చేసిన వీడియో ఇది. ఈ వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను నేను. ఎప్పుడు చేసాం ఇది? జనవరి 21, 2026 జనవరి 21వ తేదీన చేసింది. ఇది ఏప్రిల్ 11 కదా, నేను జనవరి 21వ తేదీనే నేను చెప్పా విజయసాయి కొత్త మీడియా అని. అలాగే అంటే దీంతోపాటు అంతకుముందు 1 year బ్యాక్ కూడా చెప్పా విజయసాయి రెడ్డి గారు కొత్త మీడియా తీసుకురాబోతున్నారు అని. ఏంటంటే ఆయన ప్లాన్ నిజానికి ఆయన మేబీ అన్బయాస్డ్గా ఉంటుంది, ఏ పార్టీకి సపోర్ట్ చేయరంటే నమ్మలేం. ఈ రోజుల్లో ఏ మీడియా కూడా అలా రన్ చేయడం కష్టం, చాలా కష్టం. అలా రన్ చేయలేరు, ఏదో ఒకవైపు స్టాండ్ తీసుకోవాల్సిందే. అలా రన్ చేయాలంటే ఇండిపెండెంట్గా ఉండాలి. ఐ మీన్ ఏదో ఒక పెద్ద వ్యవస్థ లేకుండా, పెద్ద ఖర్చు లేకుండా ఉండాలి. కానీ ఇప్పుడు ఆయన పెడుతున్నారు, 3 భాషల్లో పెడుతున్నారు, డిజిటల్ మీడియా పెడుతున్నారంటే దానికి ఒక స్టూడియో ఉండాలి కదా, దానికి ఒక సెటప్ ఉండాలి కదా, కనీసం ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక 10 కోట్ల వరకు పెట్టాలి కదా. సో ఇన్ని కోట్లు పెడుతున్నారంటే అండ్ నెలవారీ ప్రతి నెల సుమారుగా ఒక 15 నుంచి 25 లక్షలు ఖర్చు అవుద్ది కదా. రిటర్న్స్ ఏమీ రావు కదా, డిజిటల్ మీడియా పెట్టిన వెంటనే రిటర్న్స్ రావుగా. సో ఇది కోట్ల వ్యవహారం అనమాట. అసలు పెడుతూనే ఉండాలి, తిరిగి రావు, చాలా కష్టం. ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైనా ఓన్గా ఒక ఛానల్ పెట్టుకుంటే, ఎటువంటి వ్యవస్థ లేకపోతే పెద్ద సెటప్, ఇప్పుడు నా స్టూడియో ఉంది, నా సెటప్ ఏం ఖర్చు లేదు, ఒక కెమెరా 2 లక్షలు, వెనక్కి ఒక 2 లక్షలు, మొత్తం మీద నా స్టూడియో కాస్ట్ 5-6 లక్షలు ఉంటుంది. అంతకుమించి నాకు నెలవారీ ఖర్చు కూడా ఉండదు. నాకు వస్తున్న రెవెన్యూ, నాకు యూట్యూబ్ నుంచి వస్తున్న రెవెన్యూకి నా ఖర్చుకి ఇంక ఎంతో కొంత మిగులుతుంది, అది నాకు సరిపోద్ది. నాకు ఒక 2-2.5 లక్షలు మిగులుతుంది, అన్ని ఖర్చులు పోగా సరిపోద్ది నాకు అది. కానీ ఒక పెద్ద వ్యవస్థ సృష్టించాలి. నాకేమీ వ్యవస్థ కాదు, నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని, నేను వ్యక్తిగతంగా ఛానల్ నడుపుతున్నా. కానీ వ్యవస్థ సృష్టించాలి అనుకున్నప్పుడు, జిల్లాల వారీగా నెట్వర్క్ బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు భారీగా ఖర్చు అవుద్ది, చాలా ఖర్చు అవుద్ది అనమాట. సో ఆ ఖర్చు ఆయన అంత భారీగానే ప్లాన్ చేస్తున్నారు, అంత భారీగానే లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు. సో అలా చేస్తున్నారు. అలా నడిపించాలి అంటే ఏదైనా మేము రాజకీయ పార్టీకి ఒక పొలిటీషియను పార్టీ పెట్టి, మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక పొలిటీషియను ఒక మీడియా ఛానల్ పెట్టి, మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా మా ఛానల్ నడుపుతాము అంటే ఎవరైనా నమ్ముతారా? సో నమ్మడానికి లేదు. కాకపోతే ఆయన స్టాండ్ ఏంటనేది పెట్టిన తర్వాత తెలుస్తుంది. నేను అనుకోవడం ఒక 3 నుంచి 6 నెలల పాటు న్యూట్రల్గా వెళ్తారు, జాగ్రత్తగా వెళ్తారు. ఆ తర్వాత అసలు రంగు బయటకు వస్తుంది. ఆ రంగు ఏంటి? మళ్ళీ బ్లూ రంగేనా, లేదా ఏమైనా ఆరెంజ్ వైపు వెళ్తారా? బ్లూ లేదా ఆరెంజ్, నాట్ ఎల్లో. నేను అనుకోవడం బ్లూ లేదా ఆరెంజ్, ఈ రెంట్లో ఏదో ఒక రంగు పులుముకుంటుంది ఆ ఛానల్, నాకున్న కామన్ సెన్స్ ప్రకారం. చూద్దాం. విజయసాయి రెడ్డి గారు లాంచ్ చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మనం చెప్పింది తప్ప రైట్ అనేది అప్పుడు మళ్ళీ అనలైజ్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.